అందరికీ నమస్కారం. ఇవాళ అంటే డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను. అంటే ఎవరు తెలియంది కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ఒకటే. నాదంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. నా ఈ జీవిత పయనంలో అడుగడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇవాళ 25వ అంటే ప్రతి సంవత్సరం వస్తుంది పుట్టినరోజు అందరికీ. సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అని అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, నాకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ మ్యాన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా. ఇక వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగింటాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. అదంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. వాగృత సంపర్తో వాగృత పతిపతే జగత పితరం వందే భారతీ పరమేశ్వరం.